వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఉన్న దాదాపు 90 లక్షల మంది మాలల హక్కుల కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు అలగ రవికుమార్ అన్నారు. స్థానిక టుబాకో మర్చెంట్ కళ్యాణ మండపం వద్ద జరిగిన మాలల యుద్ధబేరీ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాలలపై అగ్రవర్ణాల దాడులు ఒకవైపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాడులు మరోవైపు జరుగుతున్నాయని రవికుమార్ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో మాలలు విభేదాలు మరిచి ఐక్యంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ నిధులను పసుపు కుంకుమ వంటి జనాకర్షక పథకాలకు దారి మళ్లిస్తుందని ఆరోపించారు. జెడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజ్ మాట్లాడుతూ మాలలు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. టీడీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ మాలల హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని అన్నారు. కార్యక్రమంలో మాల మహాసేన నాయకులు మత్తే బాబీ, అలగా నాని, మెండం సంతోష్ కుమార్, నేతల రమేష్, ఎం కోటేశ్వరరావు, బందెల కిరణ్ రాజు, దెడ్ల ఆంజలో, కొయ్యగర్ల శ్యామ్, బోడా కిరణ్, పల్లెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరిచిపోయిన వాడు చరిత్రను సృష్టించినట్టు చెప్పి చెప్పారు. వాస్తవం. మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన గమ్యం మనకు తెలియాలి, మన యొక్క ఎక్కడికి మన ప్రయాణం మనకు తెలియాలి. అది తెలియకపోతే మన జీవితానికి అర్థం లేదు సోదరమా. సమాజం నుంచినటువంటి సమాజంతో జీవిత పాఠాన్ని నేర్చుకుని జీవిత పాఠం నుంచి ఈ దేశానికి కూడా పాఠం నేర్పేటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది తెదేపా ప్రభుత్వమేనని 34వ డివిజన్ కార్పొరేటర్ ఈర్పుగంటి స్వరూపారాణి నరసింహారావు అన్నారు. సోమవారం డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో 401 మందికి 12,45,000 రూపాయలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఈర్పుగంటి నరసింహారావు, నారాయణరావు, ఈశ్వర్రావు, భవానీ, ప్రకాష్, గంగరాజు, దుర్గారావు, సిఓ మోహన్ సాయి, ఆర్పి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక మామను తగ్గే పడలేదంట. మరి రాచా అక్కడ నుంచే నువ్వు భవానీ అందరికీ పేరు పేరున మన ఏలూరులో ప్రజలందరినీ కూడా నేను 34 డివిజన్ కార్పొరేటర్గా నేను కోరుచున్నాను. మాకు ఈ తెలుగుదేశంలోకి వచ్చి కార్పొరేటర్గా చేయటం అనేది పేదలకి మాకు ఇది ఒక వరంలాగా ఉండి అందరికీ మేము ధర్మంగా ఆయన చెప్పినట్టు ధర్మంగా చేసామని మేము తప్పనిసరిగా భావిస్తున్నాము. తప్పనిసరిగా ఈ పెన్షన్ ఇలాగే కంటిన్యూగా సాగాలి. మీకు ఈ పెన్షన్కి ఏ అడ్డంకి రాకోకుండా చూడాలని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ ఆశీస్సులు ఇచ్చి అందరిని ఆయన గెలిపించి మన మహిళా కార్యకర్తలు అందరూ మన డ్వాక్రా మహిళలు అందరం కలిసి మన ప్రజానీకులు అందరం కలిసి ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభిస్తుందని మాజీ డిప్యూటీ మేయర్ 16వ డివిజన్ కార్పొరేటర్ చోడే వెంకటరత్నం అన్నారు. స్థానిక 16వ డివిజన్ శనగపప్పు బజార్లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం డివిజన్ పరిధిలోని 52 గ్రూపులకు 10,000 రూపాయల చొప్పున పసుపు కుంకుమ చెక్కులు వివిధ వర్గాలకు పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చోడే తులసి, ఎస్డి జలీల్, చోడే బాలు, చోడే శ్రీకాంత్, ఎలబాక కృష్ణ, సత్యనారాయణ, చిరంజీవి, ఈశ్వరరావు, భాష తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ దాల్చిన తర్వాత ప్రసవం చిన్నపిల్లల్ని సాగు ఈ అమ్మాయి టీచర్లు శుభ్రంగా చూసి ఇంటికాడ వచ్చే వరకు మళ్ళీ వాళ్ళకి 10 తరగతి సెలవులు, ఫ్యాన్లు, లైట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అందరూ గట్టిగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉద్దేశంతోనే
విద్యను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం పార్టీ. దాన్ని అమలుపరిచేది చంద్రబాబు నాయుడు. ఆయన పనితీరులో ఇక్కడ ఎమ్మెల్యే బడూరు బుజ్జి గారు, మేయర్ నూర్జహాన్ గారు, కార్పొరేటర్ గా నేను. మరి ఈ రోజు నా పరిస్థితి లేదే. 2000 రూపాయలమ్మా. 2000 రూపాయలు అంటే మాటలేంటమ్మా చెప్పండి. ఒకవేళ నిజంగా వాళ్ళు బాగా లేని వాళ్ళు 2000 రూపాయలు వచ్చింది. అన్నా క్యాంటీన్ 5 రూపాయలు పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం స్వర్ణ మసూరి బియ్యంతో భోజనం, మళ్ళీ సాయంత్రం భోజనం, రోజుకి 15 రూపాయలు, నెలకు మనిషికి 450. 3 రూపాయలు 900 రూపాయలతో తిని ఏంటి 1100 రూపాయలు దాసు. ఆ 1100 వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చాక బీపీ షుగర్ అని ఇవన్నీ మామూలు. ఆ పిల్లలకి ఎవరి మీద ఆధారపడకుండా ఉండి చేసేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఇన్ని పథకాలు. ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలు, జల్లేరు రిజర్వాయర్ మిగులు భూములకు ఏక్సాల్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు, పేదలు సోమవారం సిపిఎం వ్యవసాయ కార్మిక గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద డిఎఫ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఆపదమొక్కుల పథకాలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప మౌలికమైన భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని సిపిఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు చింతకాయల బాబురావు, ఏ రవిలు విమర్శించారు. తరతరాలుగా అడవిలో నివసిస్తూ పోడు సేద్యమే జీవనాధారం గల గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా పట్టాలివ్వాలని వారు డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చేందుకు అటవీ అధికారులు నానా సాకులు చెప్తున్నారని గిరిజన వ్యవసాయ సంఘాల జిల్లా నాయకులు తెల్లం రామకృష్ణ, కుందెళ్ల సోమరాజులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మానుకొండ జీవరత్నం, టి సత్యనారాయణ, మొడియం నాగమణి, కారం భాస్కర్, నక్కా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికలు ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తారు. అధికారులు మాత్రం దాని మీద సానుకూలంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ సంస్థ ఇట్లా ముదురుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అడవి హక్కుల చట్ట ప్రకారం హక్కులు కల్పించి వాళ్ళకి న్యాయం చేయాలనేది ప్రధాన డిమాండ్గా మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ విషయాల మీద దృష్టిలో పెట్టాలన్న దృష్టితో ఈరోజు ధర్నా. గ్రామీణ పేదల్లో 55 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 5,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇచ్చేలా చట్టం చేయాలని, అర్హులైన వారికి ఇంటి స్థలం, పక్కా గృహం కట్టించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్లపల్లి వసంతరావు, బండి వెంకటేశ్వరరావులు తెలిపారు. స్థానిక స్ఫూర్తి భవన్లో సంఘం జిల్లా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వసంతరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా 55 సంవత్సరాలు దాటిన పేదలకు నెలకు 5,000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు సంవత్సరానికి కుటుంబానికి 200 రోజులు పనిదినాలు కల్పించాలని, రోజు కూలీ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పేదల సమస్యలపై ఈ నెల 26వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేసేందుకు ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నాయకులు బోడా వజ్రం, కలిశెట్టి వెంకట్రావు, కళింగ లక్ష్మణరావు, పొట్టేలు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు వరకు 10 రోజుల పాటు జిల్లాలో అన్ని మండలాల్లో వ్యవసాయ పేదల సమస్యల మీద, ఇళ్ల స్థలాల సమస్యల మీద, వృద్ధాప్య పెన్షన్ సమస్యల మీద, విఎస్ఎస్ సమస్యల మీద వ్యవసాయ కార్యక్రమ నాయకులు టీములుగా బయలుదేరి వాళ్ళందరినీ చైతన్యపరిచి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్యక్రమంగా మేము నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశం వెంటనే గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి. ఏదో రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా ఓట్లు దండుకోవడానికి మీకు ఇంత పెన్షన్ ఇస్తాం, అంత ఇస్తామని చెప్తున్నారు. ఈ విధంగా వ్యవసాయ కార్మికులు ఓట్లు కొల్లగొట్టే దూరం జరుగుతుంది. అలా కాకుండా వ్యవసాయ కార్మికులు కూడా వ్యవసాయంలో రైతుతో పాటు పనిచేస్తున్నాడు కాబట్టి అది కూడా పరిశ్రమగా గుర్తించి వ్యవసాయ కార్మికుడికి ఈ పెన్షన్ పొందే హక్కు వాళ్ళకు చట్టంగా తీసుకురావాలనేది మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని అరబిందో ఫార్మా కంపెనీలో అన్యాయంగా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మెరుగైన వేతన ఒప్పందం చేయాలని కోరుతూ ఇఫ్టు ఆధ్వర్యంలో సోమవారం ఏలూరులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్థానిక ఫైర్ స్టేషన్ నుండి కలెక్టరేట్ వద్దకు ప్రదర్శనగా చేరుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఇఫ్టు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, నాయకులు కాకర్ల అప్పారావు, ఎర్ర శ్రీనివాసరావు, బద్దా వెంకట్రావు, పి నాగేశ్వరరావు, డి వీరనాయుడు, రమణ, ఎంటీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అన్యాయంగా తొలగించిన కార్మికులను అరవిందో కార్మికుల సమస్యలను వెంటనే వేతన అగ్రిమెంట్ అరవిందో కార్మికుల వేతన అగ్రిమెంట్ను వెంటనే అన్యాయంగా తొలగించిన కార్మికులను పనిలో అమలు చేయాలి, ఉన్న చట్టాలను తీసుకోవాలి, విధుల నుంచి తొలగించిన కార్మికులకి పరిష్కరించాలి. అరవిందో కార్మికులుగా మొన్న 2వ తారీఖు నుంచి ఈరోజు 4వ తారీఖు వరకు సుమారు 1000 మంది కార్మికులు పాదయాత్రగా శ్రీకాకుళానికి నడిచి వెళ్లారు. ఈరోజు అక్కడ కలెక్టర్ హౌస్ ధర్నా కూడా జరుగుతుంది. ఈరోజు ఏలూరులో కూడా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తొలగించిన 56 మంది కార్మికులు వెంటనే పనిలోకి తీసుకోవాలని, అదేవిధంగా కార్మికులకి తక్కువ జీతాలతో ఉన్నారు కాబట్టి మెరుగైన వేతన ఒప్పందం చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మెడికల్ షాపుల నిర్వహణ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో నిర్వహించాలని ఏలూరు రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఓ వీరకుమార్ రెడ్డి అన్నారు. భీముడోలు కాట్రగడ్డ కళ్యాణ మండపంలో కెమిస్ట్ గ్యారేజ్ పేరిట భీముడోలు, ద్వారకా తిరుమల, ఉంగుటూరు మండలాల మందుల షాపుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు షాపు నిర్వహణపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ వీరకుమార్ రెడ్డి, కెమిస్ట్ సంఘాల నాయకులు చంద్రమోహన్, అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో మందుల షాపుల యజమానులు పడుతున్న ఇబ్బందులు, వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న నూతన మందులు, వినియోగదారులతో నడుచుకునే విధానం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో భీముడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మందుల షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు రూరల్ ఏరియా కెమిస్ట్ అండ్ అసోసియేషన్ తరఫున కెమిస్ట్ గ్యారేజ్ అనే అవగాహన సదస్సు భీమడోలు, ద్వారకా తిరుమల మరియు ఉంగుటూరు మండలంలో గల కెమిస్టులకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక్కడ భీమడోల్లో ఈ అవగాహన సదస్సులో భాగంగా షాపులో ఎలా నిర్వహించుకోవాలి, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వారు ఏమేమి అమెండ్మెంట్లు తీసుకొచ్చారు చట్టంలో, తదనుగుణంగా వీరేం చేయాలనేది మరియు చట్టాల్లో రీసెంట్గా వచ్చిన మొత్తం వీళ్ళకి అవగాహన జరపడం జరుగుతుంది. అలాగే కంపల్సరీగా కెమిస్టులందరూ కూడా ప్రిస్క్రిప్షన్ మీద మందులు అమ్మమని, ఆ రికార్డులు షాపులో మెయింటైన్ రికార్డులని, రిజిస్టర్లన్నీ కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం అమలు చేయమని, వాటిలో ఉన్న విషయాల గురించి కూడా అవగాహన చేయడం జరుగుతుంది. ఇందులో కెమిస్ట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఎక్స్పైరీ డ్రగ్స్ నాట్ ఫర్ సేల్ స్టిక్కర్ కూడా కెమిస్టులు వారందరూ కూడా పంపడం జరుగుతుందండి. ఇలాంటి ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి ఎక్కువ మంది టార్గెట్ కాకుండా తక్కువ మందితో చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి మండలాల వారి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 3 మండలాలు చేసాం. ఇంకా రాబోయే గంటలో మండలాల వారికి కూడా తక్కువ మందితో ఎఫెక్టివ్గా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వృద్ధుల్లో పెరిగిన ఆత్మాభిమానం, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ. మహిళలకు సీఎం ఆర్థిక భరోసా, ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పేదల అభ్యున్నతే తెదేపా లక్ష్యం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి. రోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా గుర్తించాలి, రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ, జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసిటీ న్యూస్.